ఆ ఎమ్మెల్యే మొదటిసారి గెలిచారు. అందున బీజేపీ తరపున నెగ్గడంతో 3 పార్టీల కేడర్ను ఎలా సమన్వయం చేస్తారని అందరూ పెదవి విరిచారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్తో తమ నేత అనేలా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇంతకీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ 3 పార్టీల కార్యకర్తల్ని కలుపుకొని పోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గం? కూటమి కేడర్ను కోఆర్డినేట్ చేసే విషయంలో ఆయన ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి? వాజ్ ది స్టోరీ? రాజకీయాలు అందరికీ కలిసి రావు. అదృష్టానికి ప్రజల అభిమానం తోడైతేనే ఎమ్మెల్యేలు అవుతారు. అలాంటి వారు అందరినీ ఒప్పించి మెప్పించడం కష్టం. కలుపుకొని పోవడం కూడా సాధ్యం కాదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పలువురు కొత్త నేతలు శాసనసభ్యులుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి వారు ఫస్ట్ లో పొలిటికల్ గా కొంత తడబాటుకు గురయ్యారు. దీనికి తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం కొత్త ఎమ్మెల్యేలకు పెద్ద సవాల్గా మారింది. క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు తప్పడం లేదు. ఇదే సమయంలో కొందరు శాసనసభ్యులు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కార్యకర్తల మన్ననలు పొందుతున్నారు. అలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఒకరు. వాస్తవానికి ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ ఎన్డీఏ పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటులో భాగంగా గత ఎన్నికల్లో కమలం పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించారు. పార్టీ నాయకత్వం ఈశ్వర్రావుకు టికెట్ ఇవ్వడంతో కాషాయ సేన పెద్దగా లేకపోయినప్పటికీ గెలిచారు. ఇది తెలుగుదేశం కార్యకర్తల పుణ్యమే అంటారు స్థానికులు. అయితే ఈశ్వర్రావు గెలిచిన కొత్తలో కొందరికి అనుమానాలు ఉండేవి. బీజేపీ ఎమ్మెల్యే 3 పార్టీల కార్యకర్తలను సమన్వయం చేయడం కష్టమనే భావన వ్యక్తమైంది. మొదటిసారి ఎమ్మెల్యే, పైగా సైకిల్ పార్టీలో తలపండిన నేతలు ఉన్నారు. దీంతో ఈశ్వర్రావు రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది అనే చర్చ అప్పట్లో సాగింది. వాస్తవానికి ఈశ్వర్రావు సొంత సామాజిక వర్గం ఎచ్చెర్ల నియోజకవర్గంలో చాలా తక్కువ. బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈయనపై భిన్నమైన అంచనాలు ఉండేవి. కానీ 9 నెలల్లోనే అందరి అనుమానాలు పటాపంచలు చేశారు. కమలం కార్యకర్తల కంటే తెలుగుదేశం, జనసేన కార్యకర్తలే ఈయన వెంట ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే కూటమి పార్టీల క్యాడర్ను కోఆర్డినేట్ చేసుకోవడంలో ఎమ్మెల్యే అనుసరిస్తున్న ఫార్ములా అందరినీ ఆకర్షిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిణామాలను ముందుగానే అంచనా వేసుకున్న ఈశ్వర్రావు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్న విషయాన్ని బేరేజు వేసుకొని ముందుకు సాగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా సొంత పార్టీ కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనను దరికి చేరకుండా చూసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయిలో ఎవరికి ఎంత ప్రయారిటీ అన్న విషయంలో జాగ్రత్త పడుతున్నారు. దీంతో గౌరవ మర్యాదలకు తక్కువ లేకుండా చూసుకుంటున్నారు ఈశ్వర్రావు. దీంతో అందరూ మావాడే అంటున్నారు కూటమి పార్టీ క్యాడర్. మరోవైపు ఈశ్వర్రావు టీడీపీకి పాతకాపే. పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించేవారు. 2019 ఎన్నికల అనంతరం కూడా ఎచ్చెర్ల తెలుగుదేశంలో కీలక నేతగా ఉండేవారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పటి నుంచి కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే వైసీపీ పాలనలో ఈయనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు, వేధింపులు పెరగడంతో సైకిల్ పార్టీలోనే కొనసాగితే ఇబ్బందులు మరింత పెరుగుతాయని భావించి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. తెలుగుదేశంలో పనిచేసిన అనుభవంతో క్యాడర్ను సమన్వయం చేసుకోవడం ఈశ్వర్రావుకు ఈజీ టాస్క్ అయింది. దీనికి తోడు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రజల్లో మంచి పేరు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పాలు నీళ్ల మాదిరిగా అందరితో కలిసిపోతున్నారు. ఎచ్చెర్ల కూటమి కార్యకర్తల మధ్య ఐక్యత భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందా లేదా అన్నది చూడాలి.